నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం, అమరావతి. నిన్నటి రోజున నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకి 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉత్తర వాయువ్య దిశగా కదిలింది. ఇది ప్రస్తుతం ఈరోజు ఉదయం 11:30 గంటలకు చూసినట్లయితే 8.7 అలాగే 82.2 రేఖాంశ అక్షాంశంల దగ్గర ఇది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది చూసినట్లయితే శ్రీలంకలోని ట్రింకోమలకి తూర్పుగా 110 కిలోమీటర్ల దూరంలోను, అలాగే నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది రాబో 6 గంటల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొంచెం బలపడి తుఫాన్గా మారేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాబో 2 రోజులు చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీర ప్రాంతం వైపు నుండి ప్రయాణించి తమిళనాడు తీర ప్రాంతం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. వీటి ఫలితంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు చూసినట్లయితే ఈరోజు మరీ ముఖ్యంగా నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. రేపటి రోజు అనగా 28వ తారీఖున చూసినట్లయితే మనకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉండగా, దాని పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే 29వ తారీఖున చూసినట్లయితే తీర ప్రాంతం వెంబడి తీర ప్రాంత జిల్లాలు అనేటువంటి ప్రకాశం, నెల్లూరు, తిరుపతితో సహా చిత్తూరులో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలలో మనకు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30వ తారీఖు చూసినట్లయితే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకు 1 లేదా 2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. సత్యసాయి, అలాగే బాపట్ల, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలో కూడా మనకు చూసినట్లయితే 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకు గాలులు చూసినట్లయితే ప్రస్తుతము మనకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కూడా అనానుకూల పరిస్థితులతో గంటకి 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవి మరింత బలపడి ఈరోజు సాయంత్రం నుండి రాబో 3 రోజులు కూడా మనకు 55 నుండి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు ఎప్పుడైనా మనకు ఈ వరదలు రావడానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఈ భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులు పాక్షికంగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అలాగే పాడుబడ్డటువంటి బిల్డింగులు నెలకొరగడానికి అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు కానీ, లేకపోతే కరెంటు స్తంభాలు కానీ, లేదా ఎండిపోయినటువంటి చెట్లు కూడా నెలకొరగడానికి అవకాశం ఉంది. అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా, అత్యవసరమైతే మినహాయించి బయట తిరగకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు ఈ 3 రోజులు కూడా ఎవరు ఈ తీర ప్రాంతాల వెంబడి కూడా ప్రయాణించడానికి సాహసించకుండా వారి ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అలాగే నైరుతి బంగాళాఖాతంలో కూడా బలమైన గాలులు వీస్తున్నాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా సముద్రం చూసినట్లయితే చాలా రఫ్ టు వెరీ రఫ్ కండిషన్స్ మనకు రాబో అనగా 30వ తేదీ మార్నింగ్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా రైతులు కూడా ఏవైనా మనకు కోతకు వచ్చినటువంటి పంటలు ఉంటే తక్షణమే కోత కోసేసి పంటని సక్రమైనటువంటి పద్ధతులు నిల్వ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైనా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే ఈ మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందా. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో, అలాగే చిత్తూరు జిల్లాలో ఏవైనా స్టాండింగ్ క్రాప్స్ ఉంటే అక్కడ పడ్డటువంటి నీళ్లు ఎక్కువ రోజులు అక్కడే నిల్వ ఉండకుండా, లేకపోతే కట్టలు తెగే పరిస్థితి రాకుండా మనకు కావాలన్నట్టు దానికి అనుకూలంగా దానికి పడ్డటువంటి వర్షము వెంటనే వెళ్ళిపోవటానికి పరిస్థితులు అనుకూలంగా చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.